Residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలు చేసుకుంటూ మరోపక్క ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే బాలయ్య సమయం దొరికినప్పుడు హిందూపురంలోనే గడుపుతుంటారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ తనదైన శైలిలో ఎమ్మెల్యేగా ముందుకు సాగుతున్నారు బాలయ్య. అయితే బాలకృష్ణను టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించాలని వైసీపీ ఫైర్ బ్రాండ్ నగిరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును గద్దె దించి బాలయ్యకు బాధ్యతలు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు తుంగలో తొక్కారని, విశాఖలో జరుగుతున్నది మహానాడు కాదని, వెన్నుపోటు వార్షికాలనే ఆరోపణలు చేశారు రోజా. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్న రోజా చంద్రబాబుకు మహానాడును నిర్వహించే అధికారం లేదని ఆరోపించారు. ఎన్టీఆర్ పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించారని, అయితే చంద్రబాబు మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని రోజా విమర్శించారు. ఏపీ ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందని, మహిళలకు భద్రత కూడా లేదని ఆరోపణలు చేశారు రోజా. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా బాలకృష్ణను చేయాలని రోజా చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్లో ఆసక్తికరంగా మారాయి. ఇద్దరు వేరే పార్టీలో ఉన్న సినిమాల పరంగా రోజా బాలకృష్ణకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నందున రోజా తన మనసులోని మాటను బయటపెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.